ప్రజల్లో ఏదైతే గెలిచి వచ్చామని చెప్తున్నారో ఈవీఎం ప్రొడక్షన్స్ అని అందరికి అర్థమైంది. అది అందరు ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పటికే వాళ్ళ పూజ గదుల్లో ఎవరైతే గెలిచి వచ్చారో ఈవీఎంలు కూడా పెట్టుకుని పూజలు చేస్తున్నారో మాకు సమాచారం. ఖచ్చితంగా కూడా నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు దేవుళ్ళని పూజించి అలసిపోయిన వీళ్ళు ఈవీఎంలను కూడా పూజ గదుల్లో పెట్టుకొని చాలా పద్ధతిగా, అంటే మీనా గారు అన్ని తగలబెట్టమన్నా కూడా కొన్ని దాచిపెట్టుకొని కనీసం నమూనాలన్నా తయారు చేసుకొని అక్కడ పెట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన వెంటనే మిగతా దేవుళ్ళకి పూజ మీరేమన్నారు? ఈవీఎంలు అలాంటి ఇది జరగదు పెర్ఫెక్ట్ అని అన్నారు. నేను చెప్తున్నా ఆ డిస్కషన్ ఎందుకంటే ఆ డిస్కషన్ లో అప్పట్లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు కూడా ఈవీఎంలను గానీ, కంట్రోల్ యూనిట్లు గానీ, మెమరీ కార్డులు గానీ, టీవీ ప్యాడ్లు గానీ, స్లిప్పులు గానీ తగలబెట్టమని ఎప్పుడు ఇవ్వాల జీవో ఇచ్చి తగలబెట్టించిన ఘనత మీనా గారి ఫోటో కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారు పర్సులో పెట్టుకున్నారేమో తెలియదు నాకు. ఖచ్చితంగా కూడా దానికి అట్లా పక్కన పెడితే అంబులెన్స్ కాయిలా పెట్టి ప్రమాద ఘటన జరిగిన తర్వాత ఒక అంబులెన్స్ కు దిక్కు లేక వీళ్ళకి అంబులెన్స్ కాయిలా పెట్టిన వీళ్ళు ఎయిర్ అంబులెన్స్ గురించి కథలు. ఇకపోతే కోవిడ్ రోజుల్లో ఆక్సిజన్ లేక దేశం అంతా ఆక్సిజన్ షార్టేజ్ వస్తే అప్పటికప్పుడు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా కోవిడ్ రోజుల్లో కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేసి ఏదైతే ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి 5,000 రూపాయలు చేతిలో పెట్టి పంపించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ దేశంలో ఆరోగ్యశ్రీలో కోవిడ్ ని ట్రీట్ చేసిన ఏకైక రాష్ట్రం కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజు ఆరోగ్యశ్రీనే ఎత్తేసామని గదమాయిస్తున్నారు. కానీ చూస్తారు జనాలు, అన్ని చూసుకుంటారు, కీలెరుగుతాయి, వార్తలు పెడతారు. ఈ రోజు ఏదో ఘనంగా చెప్తున్నారు 164 వచ్చినాయి, 11 వచ్చినాయి. అయ్యే అసలు మిగతా సంగతి ముందు రాబోయే రోజుల్లో ముందుంది ముసళ్ల పండుగ అనేది మీరు చూస్తారు. ప్రభుత్వ పరంగా, మనుషులకు కాదు. మీలాగా మనుషుల మీద కక్ష తీర్చుకునే అలవాటు మాకు లేదు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యంగా సోషల్ ఆడిట్, సేఫ్టీ ఆడిట్ గురించి పట్టాభి గారు ఏమో మాట్లాడుతున్నారు. చెక్కులు ఏమో రెడీగా ఉన్నాయంటే ఎందుకు జోబిలో మడిచిపెట్టుకున్నారని అడుగుతున్నాను నేను. నిన్న పోస్ట్ మార్టం అయిపోయాక మీ చెక్కులన్నీ కూడా ₹1 కోటి ఇస్తాం,